యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు 8 గోపురాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయాన్ని. అంతేకాదు ఈ గుడి నిర్మాణం పూర్తయ్యేదాకా ఎవరిని అందులో వేలు పెట్టనీయలేదు. ప్రత్యేకంగా ఒక డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి డైరెక్ట్గా తనకే రిపోర్ట్ ఇచ్చేలా కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిండు. అయితే ఇదే టైంలో రకరకాల ఆరోపణలు వచ్చినాయి. పేదల దేవుడిని ధనిక దేవుడిగా చేసేసిరని, గుట్ట మీదకి వెహికల్స్ వెళ్ళనియట్లేదని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. వీటితో పాటు మరొక రకమైన విషయం ఏంటంటే యాదగిరిగుట్ట తప్ప తెలంగాణలో ఉన్న మిగతా ఫేమస్ టెంపుల్స్ అన్నిటినీ గాలికి వదిలేసిర్రు అనే ఆరోపణలు కూడా వచ్చినాయి. ప్రముఖంగా వేములవాడ, భద్రాచలం లాంటి ఫేమస్ టెంపుల్స్ని అసలు పట్టించుకోలేదు అని చెప్పి చాలామంది అనుకునేటోళ్ళు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయ అభివృద్ధికి నడుం బిగించాడు. ఎవరికైనా చరిత్రలో పేరు సంపాదించుకోవాలనే ఆసక్తి ఉండడం మంచి ఆలోచనే. సో కేసీఆర్ బాటలో సీఎం రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు అనుకోవడంలో ఎట్లాంటి తప్పు లేదు ఈ విషయంలో. దానికోసమే వేములవాడ ఆలయ అభివృద్ధికి దాదాపు 200 కోట్ల రూపాయలని ఇప్పుడున్న గవర్నమెంట్ కేటాయించింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉన్న ప్రాజెక్టు. కానీ అసలు అక్కడ ఈ డెవలప్మెంట్ పేరు మీద ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు తికమకబడుతున్నారు. యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంది, ఇప్పుడు వేములవాడలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ కన్ఫ్యూజన్, ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక ఆలయాన్ని పునర్నిర్మించాల్సి వచ్చినప్పుడు ముందుగా ఆ ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తుల్ని ఒక బాలాలయం నిర్మించి అందులో పెట్టి మూలమూర్తిలో ఉన్న కళల్ని శాస్త్ర ప్రకారంగా మంత్రసహితంగా ఈ ఉత్సవ విగ్రహాల్లోకి ఆవాహన చేసి బాలాలయంలో ఉంచుతారు. భక్తులు కూడా వచ్చి అక్కడనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఆ బాలాలయంలో ఉన్న మూర్తిని దర్శనం చేసుకుంటే మూల విరాటుని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది అనేది నమ్మకం. వాస్తవంగా ఇది పద్ధతి. యాదగిరిగుట్ట పునర్నిర్మాణ సమయంలో అచ్చంగా ఇట్లనే చేసిర్రు. చాలా పర్ఫెక్ట్గా ఈ శాస్త్ర ప్రకారంగా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. పునర్నిర్మాణం అయిపోయాక మళ్ళీ ఉత్సవమూర్తుల్లో ఉన్న కళల్ని తీసుకెళ్లి మూలమూర్తిలోకి పునరావాహన చేసేసి సంప్రోక్షణ చేసి మొత్తానికి గుడి ప్రారంభం చాలా అట్టహాసంగా చేసింది అప్పట్లో గవర్నమెంట్. కానీ ఇప్పుడు వేములవాడలో ఏం జరుగుతుందో తెలియక భక్తులు అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఇక్కడ బాలాలయం లాంటిది ఏం నిర్మించలే. ఏంది అంటే శృంగేరి పీఠం మాకు ఈ సలహాలు ఇచ్చింది అంటున్నారు. మరి బాలాలయం నిర్మించకుండా ఎక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకోవాలి వేములవాడ రాజన్నని అంటే, వేములవాడలోనే ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది, అదే భీమేశ్వర స్వామి ఆలయం. ఈ వేములవాడ రాజన్న ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్లి భీమేశ్వర స్వామి ఆలయంలో పెట్టి అక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పి ఆలయ నిర్వహణ కమిటీ చెప్తుంది. అరే ఇది ఎట్లా పాసిబుల్ అవుద్ది? భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న సంప్రదాయాలు వేరు, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న సంప్రదాయాలు వేరు. రాజన్నకి కోడెమొక్కల వాడు అని చెప్పి పేరుంది, మరి భీమేశ్వర స్వామికి కోడెమొక్కులు లేవు. మరి కోడెమొక్కుల్ని ఎక్కడ చెల్లించాలి? భక్తులు కూడా ఇదే అన్నారు. అది భీమేశ్వర స్వామి ఆలయం అవుతుంది తప్ప రాజన్న ఆలయం ఎట్లా అవుతుంది అని చెప్పి భక్తులు ఆందోళన చేశారు. అంతేకాకుండా కొద్దిమంది పండితులు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. దాంతో ఆలయ కార్యనిర్వాహక వర్గం డైలమాలో పడ్డది. సో బాలాలయం గీలాలయం ఏం లేదు, భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా రాజన్న పూజలు ఏమీ ఉండవు. ఇప్పుడున్న మూలమూర్తుల్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడనే పూజలు చేస్తాం. కాకపోతే ఆలయ పునర్నిర్మాణం వల్ల అక్కడికి భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ జరిగే పూజల్ని ఎల్ఈడి స్క్రీన్ల మీద గుడి బయట భక్తులకు చూపిస్తాం, అక్కడే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకో ప్రకటన ఇచ్చారు. ఇట్లా రకరకాల ప్రకటనలు. ఈవో ఒకటి చెప్తే కమిషనర్ ఇంకోటి చెప్తాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న పూజారులకి ఏం జరుగుతుందో తెలియక వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారంట. సరే, దేవుడి విషయం, బాలాలయం విషయం, పూజలు పునస్కారాల విషయం ఎట్లుంటే ఇక డెవలప్మెంట్ పేరు మీద అయితే ఒక అరాచకమే జరుగుతుందని చెప్పుకోవాలి. వేములవాడ ప్రధాన రహదారి విస్తరణ పేరుతో 2 నెలల కిందటనే దాదాపు 100 బిల్డింగులు కూలగొట్టారు. ఇది కూలగొట్టి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ రోడ్డుకి టెండర్లు పిలవలేదు, పనులు స్టార్ట్ కాలేదు. టెండర్లే పిలవదేంటి, పనులు ఎట్లా స్టార్ట్ అవుతాయి? దాంతో ఇప్పుడు ఆ బిల్డింగ్ల ఓనర్లంతా ఆందోళనకు దిగుతారు. అభివృద్ధి పేరు చెప్పి మా బిల్డింగులు కూలగొట్టిర్రు, ఆ అభివృద్ధి లేదు, మన్ను లేదు, ఎందుకు ఈ అనవసరమైన పని చేసినట్టు అని చెప్పి గుర్రుగా ఉన్నారు గవర్నమెంట్ మీద. అసలు ఇంత జరుగుతుంటే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆమె ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అసలు ఆమెకి ఈ విషయాలన్నీ తెలుసా లేదా? ఆమె ఏదో కేసులో ఇరుక్కొని ఆమె తిరుగుతుంది. ఆమెకు వరంగల్ పంచాయతీలు తీర్చడానికే టైం సరిపోవట్లేదు. ఈ ప్రాసెస్ అంతా ఇట్లనే కొనసాగుతుంటే రాజన్న ఆలయ పునర్నిర్మాణం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి స్పందించి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తేనే ఇదంతా సక్రమంగా ముందుకెళ్లే పరిస్థితి నెలకొంది. నిజంగా వాస్తవంగా కేసీఆర్ లాంటి యాదాద్రి గుడి విషయంలో కేసీఆర్ ఎలాంటి పేరు తెచ్చుకున్నారో అలాంటి పేరు సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక వేములవాడ ఆలయం విషయంలో తెచ్చుకోవాలనుకుంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చాలా కఠినంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.